ఇగో ఎంత చక్కగా ఉంది కదా పచ్చడ, ఎంత మంచిగా ఉంది. ఇంకా రుచి కూడా సూపర్గా అట్నే ఉంటుంది. ఇంకా వీడియోలో ఎట్లా కొలుతారు ఏం కథ అన్న సంగతి మొత్తం నేను చెప్తా వినుండ్రి. మీరు బుక్ ఇది కూడా తీసుకొని రాసుకోండి. ఇక చెప్తా వినుండ్రి. మరి ఇగో ఇది చిన్న ఆర్డరు, అంటే చిన్న ఆర్డర్ ఏం కాదు. ఒకటేమో 4 కిలోలు, ఒకటేమో 3 కిలోలు, ఒకటేమో 2 కిలోలు, ఇట్లా కొంచెం వచ్చింది అన్నట్టు ఆర్డరు. పచ్చళ్ళు పెట్టమని. ఇక అయితే ఆ పచ్చళ్ళు పెట్టేయనిక ఇక మామిడికాయ వక్కలు కొట్టేయనిక పోయినా. ఇక మాకు రెగ్యులర్గా ఇంటికి వచ్చి కొట్టే పిల్లగాడు ఏం చేసిండు, కొంచెం దెబ్బ తాకిందట. ఇక అందుకని నేనే పోయి కొట్టించుకొచ్చిన. ఇక నాదే కవర్ కింద వేసిన, నేను క్లాత్ తీసుకొని పోయినా. మంచిగా నీళ్ళల్లో నానబెట్టి కాయల్ని కడిగి మంచిగా తుడిచి, నీళ్ళు లేకుండా తుడిచి ఇట్లా ముక్కలు కొట్టిస్తాను. ఇక కాయలు చూస్తే అసలు ముచ్చట ఏంటంటే ఆడ నేను కాయలు కొట్టించుకొని పోతే అలా బేరం మొత్తం చెడిపోయింది. ఎందుకంటారా, ఈ కాయనేమో గిట్ల మంచిగా ఉన్నది, పుల్లగా ఉన్నది, మాకు చూపెట్టే కాయలు గిట్టున్నాయింది అనేసి అలా అంటున్నారు. మళ్ళీ నా కాయ తీసుకొని టేస్ట్ చూసి ఇది పుల్లగా ఉంది, మీ దగ్గర ఉన్న కాయలేమో పుల్లగా లేవు అంటాను. నాకైతే ఇంకా ఈ వీడియో తీస్తే ఏమనుకుంటారు అనుకుని వాళ్ళ బేరం ఖరాబ్ అయిద్దని అప్పుడు ఊరుకున్నా. ఇంకా వాళ్ళు కూడా గదే ముచ్చట అనబట్టి. ఇక ముచ్చట ఏంటంటే, ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కారప్పొడి, ఆవపొడి, మెంతి పొడి, జీలకర్ర, తర్వాత ఇది ఆవ, ఇవన్నీ. ఇదేమో నువ్వు పొడి, ఇది నువ్వు పొడి, ఇది ఆవ పొడి. ఇక ఉప్పు కూడా. ఇక కాయలేమో ఇట్లా, అంటే మనకు ఆర్డర్ వచ్చింది అన్నట్టు. ఈ ఆర్డర్ ప్రకారంగా నేను అన్నీ పలగబెట్టి పంపిస్తా. మరి ఎండ్లో ఎంతెంత వేస్తా, ఎంత మోతాదులు వేస్తా, ఎట్లేస్తా అన్నది మరి ఇక ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే పెట్టుకోనికి వస్తుంది కదా, వాళ్ళ కోసం ఇంకా ఇట్లా వీడియో తీద్దామని ఇట్లా ఎవరికి ఎప్పటికప్పుడు పెట్టియమంటే అప్పుడే పెట్టిస్తా. అయితే నా దగ్గర పెట్టి రెడీగానే ఉంటుంది, అట్లా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక స్క్రీన్ మీద నేను నెంబర్ పెడతా. కాకపోతే నా దగ్గర ఎక్కువ శాతం ఇక ఆవ పచ్చడి ఉంటుంది అన్నట్టు. నువ్వు పచ్చడిను తర్వాత అల్లం పచ్చడి ఉంటుంది. అల్లం పచ్చడిను నువ్వు పచ్చడి అంటేనే ఇంకా అప్పటికప్పుడు పెట్టియాలి కాయలు తీసుకొని. అయితే ఇక అట్లా అదైతేనేమో కాయలు దొరకడు కష్టం కదా. ఇవేమో పెట్టుకొని ఉంచవచ్చు, స్టోర్ చేసి ఉంచవచ్చు. కానీ తక్కువ మంది అడుగుతారు, కొంచెం ఎక్కువ ఈ ఆవనే తింటారు కదా, ఆవ పచ్చడి ఎక్కువ తింటారు. కాబట్టి ఇంకా ఈ అల్లం పచ్చడిను ఈ నువ్వు పచ్చడి కొంచెం తక్కువ మంది తింటారు. కాబట్టి ఇక ఎక్కువ ఆర్డర్ ఇస్తే పెడతా. అది ఎప్పుడైనా సరే ఆర్డర్ ఇస్తే పెడతా, అప్పటిదప్పుడే పెట్టిస్తా వాళ్ళకు. కిలో 2 కిలోల, 3 కిలోలు, 4 కిలోలు ఇట్లా. ఇంకా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తా కదా నేను. ఇంక ఇచ్చినప్పుడు మీరు దానికి వాట్సాప్ చేసి నన్ను డీటెయిల్స్ అడిగితే నేను చెప్తా. మీరైతే ముందుగా అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే ఇదివరకు మన పాత ఛానల్ ఉండే కదా, ఇంకా పాత ఛానల్ ఏమైంది, అది ఎందుకు పోయింది, ఏం కథ అన్నది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తా. అదో పెద్ద షాడవార్తం. ఇప్పుడైతే మనకు అందరికీ మంచిగా పచ్చడి పెట్టుకోనిక ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆర్డర్ కనుక ఇంకున్నది, కాకపోతే ఇది చిన్న ఆర్డర్ కాబట్టి ఇది చిన్నగా తీసి చూపెడదాం మీ అందరికీ అన్నట్టుగా. ఇంకెవరైనా 1 కిలో అంతా 2 కిలోలు అంతా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అందాలు తెలివై. మరి కిలో 2 కిలోలు అంటే ఇంకా 2, 3, 4 చిన్న ఫ్యామిలీ అయితే వాళ్ళు నా పరింత అన్నా కానీ 6 నెలలు 7 నెలలన్నా ఇక వేసుకొని తింటారు. కాబట్టి ఇక వాళ్ళకి అన్ని రోజులు మరి ఉండాలంటే, ఎక్కువ రోజులు మంచిగా పచ్చడి బూజు రాకుండా ఏం రాకుండా ఉండాలంటే ఇంకా చిన్న చిట్కాలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చెప్తా. ఇక ఈ ముచ్చటకి కానీ అసలు ముచ్చట చెప్తే ఏంటంటే, ఈ పచ్చడి పెట్టుళ్ళు, ఈ కథలు అసలు నాకు మొదట్లో రానే రావు. నాకు అసలు ఈ పచ్చళ్ళు పెట్టుడు రానే రాదు. ఫస్ట్లో మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా. మా అత్తమ్మ చెప్పేది. ఇంకా అత్తమ్మ ఎట్లా చెప్పేది అంటే కొలతలు చెప్పకపోయేది, ఆమె అందాదనే మంచిగా పెడుతుంది. ఇక నేనే మెల్లగా గిట్ల కొలుతారా అని ఇంకా నేర్చుకున్నా, చెప్పింది ఓపికతోని. ఇక అట్లా నేను పెట్టుడు స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇక మంచిగా కుదిరినాయి పచ్చళ్ళు, అయితే మంచిగా కుదిరినాయి. ఇంక ఇప్పుడు వేస్తూ ఉంటాయి. ఇక చూడండి. ఇక ఇలా ఫస్ట్ ఇది ఆవద్దు తీసుకుందాం. ఇట్లా లైన్గా పెడితే ఒక్కొక్కటి లైన్గా పెడితే ఇక నేను ఇట్లా లైన్గా పెడితే ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ కారం వేద్దాము. కారం వేసుకొని ఇక ఎంత వేద్దాం. ఇక ఇంట్లోకు కిలోనే కదా తీసుకున్నది మనం, కాబట్టి నేను చెప్తా, కొలతలు చెప్తా తర్వాత. నేను ఇప్పుడు వేస్తానా. ఇక కిలోకి ఎంత పడుతుంది మనకు. కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు, కొంచెం కారం తక్కువ తినేటోళ్ళు ఉంటారు. ఇట్లా ఇప్పుడు కారం అయిపోయింది.
కారం అయిన తర్వాత ఇక మెంతి పొడి వేసుకుందాం కొంచెం అంత. మెంతి పొడి కూడా ఎక్కువ అవసరం లేదు, ఇంత చాలు. ఆ తర్వాత ఇక జీలకర్ర పొడి ఇంత వేసుకున్నా, జీలకర్ర పొడి. ఇక ఆవా, ఇక ఇప్పుడు ఆవ తీసుకుంటానా. ఆవ ఇక ఇలా సగం వేస్తాను, సగం. ఇక ఇంకో దాంట్లోకి వేయని చెప్తాను మా అత్తమ్మకి. అట్లా ఇది వేసేస్తా, ఇది కలుపుకో. ఇక ఉప్పు వేద్దాం. ఇక ఉప్పు వేస్తాను. ఇక ఉప్పు అయితే నేను తర్వాత ఎంత కొలత అనేది చెప్తా. ఉప్పు అయితే వేస్తున్నా. ఇక అయిపోయింది. ఉప్పు తక్కువైతే మళ్ళీ మంచిగా మనం ఇది చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంట్లో అన్నీ పడ్డాయి. ఇక ఇది ఆవకు సెట్ అయిపోయింది కథ. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, మంచిగా కలుపుకున్నాక ఇగో ఇది నూనె కాగబెట్టుకొని మంచిగా కాగబెట్టుకొని ఇంత అల్లం వేసిన, అల్లం వేసి ఎల్లిపాయలు వేసిన, ఎల్లిపాయలను ఇంకా పోపు దినుసులు ఏముంటాయి. ఇక ఇంత జీలకర్ర, ఆవాలు, ఇంతే. ఇక మొత్తం చల్లగా కావాలి. ఎంతెంత వేసినా ఏందన్నా ముచ్చట మొత్తం నేను మంచిగా మెన్షన్ చేసి చెప్తాను మీకు. మీరేం తొందర పడకూరు, చెప్తా నేను. ఇంత చెప్తలేదని అనుకునేరు, చెప్తా. ఇదంతా మంచిగా కలుపుకుందాం ముందైతే. ఇగో మంచిగా కలిపేసుకుందాం. ఇక ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకుంటే ఇప్పుడు కొంచెం అట్లా ఆడుకున్నట్టే ఉంటుంది, కానీ రేపటి వరకు మంచిగా ఊరుతుంది. సూపర్గా అంటే సూపర్ ఊరుతుంది. ఇట్లా ఉందంటే ఇంకా రేపటికి సూపర్ ఊరినట్టే. ఒకవేళ నూనె తక్కువ పడ్డది అనుకో, ఇక కొంచెం అంత నూనె వేడి చేసుకొని చల్లార్చుకొని పోసుకుంటే అయిపోయాయి అంతే. కాకపోతే నేను వాడింది మాత్రం మంచి నూనె, అంటే పల్లీల నూనె గానుగ దగ్గర ఆడిచ్చిన నూనె తీసుకొచ్చి ఇట్లా చేసిన. లాస్ట్ టైం నాకు జర దొరకలేదు, అంటే పల్లి నూనె కానీ కొనుకొచ్చిన, పట్టెటోళ్ళ దగ్గర కొనుకొచ్చిన. ఈసారి ఆడిచ్చిందే నాకు తీసుకొచ్చిన. నేను ఎప్పుడు పోయినా కానీ శంకరపల్లికి పోయి మేము ఒకటే దిక్కు తీసుకొస్తాం అన్నట్టు. నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ, తర్వాత దీపం నూనె కానీ, కొబ్బరి నూనె, ఆమ్దం నూనె అన్నీ వేసుకొస్తాం అన్నట్టు ఒకేసారి. 6 నెలలకోసారి, సంవత్సరానికి 2 సార్లు పోతాం. ఇంకా తీసుకొస్తాం అన్నట్టు. ఇంకా మాకు బాగా నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ ముచ్చటకే కానీ ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దీన్ని పక్క పెట్టుకొని ఇప్పుడు ఇక మనం మళ్ళీ ఇది పెట్టుకుందాం, నువ్వుల తొక్కు పెట్టుకుందాం. ఇక నువ్వుల తొక్కు ఇది తీసుకుని ఇన్ని కాయలు తీసుకొని ఇంకా నువ్వులు మంచిగా వేయించుకున్న తర్వాత అసలు ముచ్చట ఏంటంటే ఇక గిట్లా మనకు పట్టినప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఉంటుంది కదా ముద్దలు గిట్లా అనుకోవాలి. గిట్లా అనుకుంటే ముక్కలకు మంచిగా పడుతుంది, మంచిగా ఉంటుంది అయితే పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరికి డేట్ రాకుండా చూసుకోవాలి. మనం బయటలోకి పెట్టించినా సరే, ఎవరికి పెట్టించినా సరే, లేకపోతే 4 రోజులు లేట్ అవుతుందనే చెప్పాలి. ఈ ముచ్చటైతే గుర్తుపెట్టుకోరు. ఇక ఈ మళ్ళీ పంపించేటప్పుడు కూడా రోజులు వారాలు చూసుకొని మనం పంపించుకుంటే సరిపోతుంది. ఇక బిజినెస్లోకి ఇవన్నీ ఇక పనికిరావు. కానీ అట్లా అనుకుంటే ఇప్పుడు ఈ రాత్రిపూట పోయి కూడా మనం పసుపు తీసుకొస్తాం, ఉప్పు తీసుకొస్తాం. ఇక ఇప్పుడు అందరు ఇస్తలేరా ఎట్లనే, కానీ ఇక కొంచెం చూసుకోవాలి. ఇక గుడ్డిలో మెల్ల అంటారు కదా, ఇక మెల్లలో గుడ్డిలో మెల్లడో ఏదో అంటారు కదా అట్లా. ఇక ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత నేను ఇంట్లో వేసేసుకుంటాను మొత్తం. ఇక ఇది ఎంత అన్న సంగతి కూడా మీకు చెప్తా. ఇంకా మీకు ఈ పాడికే గెస్ అయిపోతుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇది ఎంత ఉన్నది ఊకనే తెలిసిపోతుంది మనకు, ఇంట్లో గృహిణీలకు తెలిసిపోతుంది ఊకనే. ఇంకా మనం ఎక్కువ కారం గిట్లా వేయం. కారం ఏముండదు నువ్వుల పచ్చడకు, సప్ప పచ్చడే. ఇక ఆవ, నువ్వుల పచ్చడకు ఆవ ఇక ఇంట్లోకి వేసుకుందా, వేస్తా. ఇంకా ఇంట్లో అయితే ఇంత ఆవేసిన అయిపోయిన తర్వాత ఇక గింతే. ఇదేంటి అనుకుంటారు, మెంతి కొంచెం, జస్ట్ ఇట్లా కొంచెం, ఎందుకంటే ఇవన్నీ కిలకిలనే. తర్వాత జీలకర్ర ఒక పిరికడు. వీటితోనే ఇక ఘాటు, అంతే తప్ప ఏముండదు, వీటితోనే ఘాటు. తెలియని వాళ్ళు అయితే ఈజీగా అర్థమైపోతుంది గంతే. ఇంక ఇది ఒకసారి మళ్ళీ నూనె పోసుకొని ఇక ఉప్పు వేసుకుంటే అయిపోయి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇక ఉప్పు జర తక్కువ వేసుకోరు నేను ముందే చెప్తానా. ఎందుకంటే తక్కువ వేసుకుంటే తెల్లరైనా కలుపుకోవచ్చు. ఇదంతా తెల్లారి కలుపుకోవచ్చు, మంచిగా తెల్లారి సూపర్గా కలుపుకోవచ్చు.
ఇట్లా అన్నీ కలుపుకున్న తర్వాత ఇక ఆల్రెడీ ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా పోపు, ఈ పోపు వేసేద్దాం అయిపోతుంది. ఎంత పోపు అన్నది కూడా మీకు చెప్తా, లేకపోతే ఇంట్లోనే వేసుకోవచ్చు కూడా, అందులోనే వేసేసుకున్న అయిపోతుంది. ఇక ఇట్లా కలుపుకొని ఇక పక్క పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం పచ్చడి ఈ పోపు గిన్నెలో పెట్టుకుందాం, జర మంచిగా కలుపుతుంది. ఇలా పెట్టుకుందాం. ఇక అల్లం పచ్చడకు ఇక కారం, ఇంకో కారం ఎత్తానా, ఫస్ట్ కారం వేసేసిన అల్లం పచ్చడకు. ఇక ఉప్పు, అరే ఉప్పు కారం మాత్రం జర చూసుకోర్రి, తక్కువ అయితే మళ్ళీ తెల్లారి కలుపుకోవచ్చు, ఎక్కువ అయింది అనుకో కష్టం అవుతుంది. ఏం లేదు, ఉప్పు వేసిన. ఇక జీలకర్ర వేస్తున్నా, ఇక జీలకర్ర, మళ్ళీ మెంతి పొడి, ఇక గిజ్జాలు ఎక్కువ వద్దు, గంతే మెంతి పొడి. ఇప్పుడు ఇది కలుపుకున్నా సరే కలుపుకోకపోయినా సరే, ఇగో ఇది ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా, అల్లం వట్టి అల్లమే, వెళ్ళిపోయే కాదు, అల్లము పోపు గింజలు, తర్వాత ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవి ఎల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంట్లో వేసుకోవాలి. ఇంకా చూడు ఎంత కమ్మగా వాసన వస్తుంది, నిజంగా మంచి కమ్మగా వాసన వస్తుంది. ఇక కలుపుడు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇది ఇక అల్లం పచ్చడ, ఆవ పచ్చడ, తర్వాత నువ్వు పచ్చడ. ఇక ఈ 3 పచ్చళ్ళు అంతా సరే కానీ మరి ఇక ఎంతెంత కొలతలని మళ్ళీ ఇప్పటిదాకా ఊరిచ్చినావు కానీ కొలతలు చెప్పకపోతే ఎట్లా అంటారు. ఇక కొలతలు చెప్తాం ముందుగాల, కొలతలు చెప్పకపోతే ఇక మీరు ఇక నన్ను కామెంట్లో వేసుకుంటారు. ఇక వక్కలు ఎన్ని తీసుకోవాలంటే, వక్కలు ఎప్పుడైనా సరే 600 గ్రాముల లేకపోతే 700 గ్రాముల వక్కలు తీసుకోవాలి. 3టికి వక్కలు కొట్టినాక వక్కలు 700 గ్రాములు తీసుకోవాలి. 700 గ్రాముల వక్కలు తీసుకున్న తర్వాత అండ్లకు ఇది అల్లం అనుకో, అల్లం అయితే 200 గ్రాముల అల్లం పచ్చడి కాబట్టి కొంచెం అల్లం మంచిగా ఉండాలి. నేను కొలతతో చెప్తాను, చక్కగా 200 గ్రాములు అంటే మంచిగా ఇంత అల్లం వేసుకోవాలి. ఇంత 200 లేకపోతే 300 గ్రాములు వేసుకోరు, మీ ఇష్టం. అల్లం పచ్చడే కదా అది. అల్లం పచ్చడి అంటే మరి అల్లాన్ని మరి ఎట్లా వేసుకోవాలి వట్టిగా అంటే, ఇందాక పోపు పెట్టుకున్నా కదా, పోపు పెట్టుకొనే వేసుకోవాలి. మరి పోపు ఎట్లా పెడతారంటే సేమ్ మామూలుగా పోపు దినుసులు వేసి కొంచెం అల్లం వేసుకొని పోపు పెట్టుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ కారప్పొడి వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఇక ఉప్పు అయితే రుచికి తగినంత, కొలత కూడా చెప్తా, 50 గ్రాములు. తక్కువ పడితే తెల్లారినాక రుచి చూసి కొంచెం వేసుకుంటే అయిపోయాయి. అది మనం మామూలుగా కూర ఎట్లా రుచి చూస్తామో అట్లా ఇది రుచి చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇక మెంతి పొడి ఈ కిలో తొక్కుకు ఎంత వేయాలంటే 1 స్పూన్ సరిపోతుంది, 1 స్పూన్, ఒక స్పూన్ అయితే మస్తు అవుతుంది మెంతి పొడి. ఇక జీలకర్ర మంచిగానే పడుతుంది. జీలకర్ర 50 గ్రాములు వేసుకోవచ్చు, 50 గ్రాముల జీలకర్ర వేస్తే సరిపోతుంది. నేను ఇందాక కూడా అంతే వేసిన, 50 గ్రాములే వేసిన. అది పట్టినాక కొంచెం మలాస కనబడుతుంది కానీ 50 గ్రాములే వేసిన. ఇక నూనె అయితే తెలుసు కదా, పల్లి నూనె. ఇంక ఏం తక్కువ ఉన్నాయి అన్నీ వేసేసిన, కథం అయిపోయింది, దీని ముచ్చట అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ నువ్వు సేమ్ ముక్కల సంగతి ముందే చెప్పిన అట్లనే ఇప్పుడు ముక్కలు అయిపోయిన తర్వాత దాంట్లకు నువ్వులు 300 గ్రాముల నుంచి 400 గ్రాములు తీసుకో. ఎందుకంటే ఇది నువ్వుల తొక్కేనా, నువ్వుల తొక్కుకు మరి మనకు నువ్వులే మంచిగా పడతాయి కాబట్టి కాల్షియం కూడా మంచిగా ఉంటుంది. ఇక నేనైతే ఒక 400 గ్రాములు అట్లా తీసుకున్నా, అంటే ఇంత దాకా ½ కిలో అవుతుంది మరి, లేదా 300 గ్రాములు 400 గ్రాములు తీసుకోండి. ఎక్కువ తక్కువ అయినా ఏ నష్టం లేదు, కమ్మగానే ఉంటుంది మనకు. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇక ఉప్పు అంటే సేమ్ 50 గ్రాములే. జీలకర్ర సేమ్ అంతే, మనం చెప్పినట్టు 50 గ్రాములే. ఇక మెంతి పొడి ఇంత వేసిన, ఇంత అంతే, 1 స్పూన్ కూడా కాదు, బుత్త అంత వేసిన, కొంచెం 1 స్పూన్ల సగం అనుకో వేసిన. ఇక ఇంట్లో నూనె ఎట్లా సేమ్ మనం ఎట్లా పోపు పెట్టుకుంటే అట్నే, ఎట్లా కొంచెం అంత అల్లం వేసి, కొంచెం అంత ఇవి ఎల్లిపాయలు వేసి చిన్న ముక్కలు చేసి, జీలకర్ర ఆవాలు వేసి నూనె. మరి నూనె ఎంత పోస్తాను ఇండ్లకు అని అందరికి డౌట్ వస్తుంది. ఎండ్లకు నూనె మీరు 200 నుంచి 300 గ్రాములకు తక్కువ చేయకుండ్రి. 300 గ్రాములు ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే ఒక్క నువ్వు పచ్చడికి మాత్రం 200 గ్రాములే పడుతుంది. ఎందుకు పడుతుంది 200 గ్రాములు అంటే ఆల్రెడీ ఇంట్లో మనకు ఆయిలే ఉంటుంది నువ్వులల్లా, కాబట్టి అంత పడుతుంది అన్నట్టు. ఇక ఇది ముచ్చట అయిపోయింది కదా, దీనిది ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఆవ కాడికి వద్దాం. ఇక ఇది
ఆవ కూడా సేమ్ యాసిడ్ చెప్పిన సోదే మళ్ళీ ఎందుకు చెప్పుడు గంతే తీసుకోవాలి. ఇక ఆవాలు అయితే మనం కిలోకు ఖచ్చితంగా ఒక 200 గ్రాముల ఆవు అయితే తీసుకోవాలి. ఇంకా 200 గ్రాములు అంటే మరి ఇంత తక్కువ 1/2 కిలో కదా, 250 గ్రాములు అంటే 1/2 కిలో అన్నట్టేనే. ఎంత మీరు మంచిగా ఘాటుగా తినేటోళ్ళు ఉంటే ఘాటుగా, మరి కారం మాత్రం కారం కూడా రుచికి తగ్గట్టుగా తీసుకోవాలి. దీనికి కారం ముచ్చట దానికి చెప్పలేదు, యోగి దీనికి కారం ముచ్చట చెప్పలేదు, కానీ కారం కూడా ఒక 100 గ్రాములు వేసుకోండి. మీరు ఎక్కువ తినేది ఉంటే కొంచెం అంత ఎక్కువ వేసుకోండి, లేదంటే 100 గ్రాములు అయితే సరిపోతుంది కిలోకు. వీళ్ళకైతే కారమే అవసరం లేదు. ఇంట్లో ఆవతోనే ఆవ పొడి వేసినాం కాబట్టి దాంతోనే కొంచెం ఘాటు ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇక ఇంట్లో అయితే నేను ఇప్పుడు ఒక 100 గ్రాముల కారం వేసిన, 50 గ్రాముల ఉప్పు వేసిన, ఒక స్పూన్ అంత ఏంది మెంతి పొడి వేసిన, ఒక 50 గ్రాముల నుంచి కొంచెం అంత అటే ఇంకా జీలకర్ర వేసిన. ఇక ఆవ పొడి అయితే నేను మంచిగానే వేసిన. ఇప్పుడు ఇంత తక్కువ 200 గ్రాములు 250 గ్రాములు అనుకో వేసిన. అట్లా అని ఎందుకు అటు ఇటు చెప్తానంటే ఒక్కొక్కరు చెయ్యి అటు ఇటు పడుతుంది, జరా పడ్డా కానీ ఏం కాదు. ఇక నూనె ముచ్చట కూడా చెప్పినా కదా, గిట్లా పోపు పెట్టుకొని గిట్లా వేసుకుంటే సరిపోతుంది. మీరు మనకు పచ్చళ్ళు బయట కొంటే మస్తు రేటు, నేనైతే చాలా తక్కువ రేటుకు అమ్ముతున్నా. ఎందుకంటే రీజనబుల్, నాకు చేసిన కూలి పడితే చాలు అన్నట్టుగా. కూలి అంటారు, కైకిలి అంటారు, కరీంనగర్ దిక్కైతే కైకిలి అంటారు, ఇక ఇటు వరంగల్ దిక్కైతే కూలి అంటారు, ఇక హైదరాబాద్లో ఏమంటారు అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి హైదరాబాద్లో అన్ని రకాలుగా అంటారు. ఇక ఇట్లా ముచ్చట గిదైతే మీరు గుర్తుపెట్టుకోర్రి. అంటే ఇది చాలామంది పెద్ద మనుషులకు తెలిసే ఉంటుంది, కానీ అయ్యో గిన్నె ఉన్నది చెప్పని కానీ చాలామంది అనుకుంటారు. అయ్యో తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి నేనేం చెప్తలేను కానీ తెలియని వాళ్ళకి చెప్తాను. ఈ కాలంలో ఇట్లా చూసి నేర్చుకుంటారు. గట్లా ఒక వీడియో పెట్టుకుంటారు, వీడియో పెట్టుకొని ఇగో గిమ్ ఏమేమి వేసిందని చూసుకొని వాళ్ళు దావా చేసుకుంటారు. గట్లా అందుకోసం నేను ఈ వీడియో పెడుతున్నా. ఇప్పుడు చాలామంది వీడియోలో చూసే కదా చేసుకుంటారు, గట్లనే నేను కూడా చేసిన. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి, ఇక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏమనుకోకుండ్రి. పాత ఛానల్ అయితే లేదు, ఇది కొత్త ఛానల్, మొన్ననే స్టార్ట్ చేసిన. జర సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను గెలిపియండ్రి, నన్ను కొంచెం ముందుకు జర తొయ్యండ్రి. జర ముందుకు తొత్తే జర అందరికీ తెలుస్తా, మన పచ్చళ్ళు అమ్మేది తెలుస్తా, మామిడికాయలు అమ్మేది తెలుస్తా, ఫార్మింగ్ చేసేది తెలుస్తా. ఇంకా నేను ఇదివరకు కూడా మస్తు పాత వీడియోలలో చెప్పినా కానీ ఆ ఛానల్ లేదు కాబట్టి హెయిర్ ఆయిల్ తయారు చేసిస్తా, ఈ హెయిర్ షాంపూ తయారు చేసిస్తా, కాళ్ళ నొప్పులు ఒక మందు తయారు చేసిస్తా, ఇంకా ఆయుర్వేదికు సంబంధించినవి కొన్ని చేస్తాను నేను. ఇంకా ఎవరికైనా వీట్ గ్రాస్ కావాలంటే కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి, అంటే ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేయకపోతే ఎక్కడ ప్రిపేర్ చేస్తారు, కానీ ఇంకా నేనే మంచిగా ఒక 7 డేస్లో వీట్ గ్రాస్ అంటే గదే గోధుమ గడ్డి, ఇంకా గోధుమ గడ్డి తయారు చేసి నేను 7 రోజులలో ప్యాకెట్లలో 50 గ్రాములు అట్లా పంపిస్తా. ఇక ఈ ముచ్చట్లయితే గుర్తుపెట్టుకొని ఈ వీడియోను ఎవరెవరికి ఇంట్లో ఏమేమి అవసరం ఉంటే వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోండి. ఇది ముచ్చట సంగతి. ఇక మీరైతే కొత్తోళ్ళు పాతోళ్ళు ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మనకు ఆ ఛానల్ లేదు కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్లు కూడా మీకు ఎట్లుంది ఈ వీడియో, మంచిగా ఉపయోగపడేటట్టుందా, ఉపయోగపడేటట్టు లేదా, ఏమైనా తప్పులు దొరికినాయా, మరి మీరు ఇంట్లో ఒక తప్పు కూడా దొరకబట్టచ్చు. నేను అది వీడియోలో చూపెట్టలే, ఏం తెలుసా, ఇలా పసుపేసులు చూపెట్టలే కానీ నేను పసుపు వేసిన కానీ వీడియో తీసుడు మర్చిపోయినా. అట్లా ఆ పసుపేసులు నేను వేయలే, మళ్ళీ ఎవరో ఒకరు దొరకబడతారు నాకు తెలుసు. దొరకబట్టి అయ్యో మేడం వల్ల మీరు పసుపు వేయలే తెలుసా అంటారు, అందుకే నేనే ముందుకు అలా చెప్తాను. ఇంకా మరి వీడియోలో స్కిప్ అయిపోయింది, దాదాపు వేస్తా అండి, మరి చాలా లేట్ అయింది. మరి వంట చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో 8 కిలోల పచ్చడి ఆర్డర్ వచ్చింది, అది కూడా చెయ్యాలి. ముక్కలు కొట్టున్న తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకొని దబదబ చేసేయాలి, అంతే సంగతిగా, మళ్ళీ ఆపద్దు. అందుకని ఇంకా ఇదైతే కానివ్వండి, ఆ పచ్చడి మళ్ళీ చూపెడతా. ఇంకా వక్కలైతే కొట్టి పెట్టిన చూపెడతారండి. ఇగో ముక్కలైతే కొట్టి మంచిగా నీట్గా తుడవాలి. నీట్గా తుడిస్తేనే ఇట్లా పిక్క మంచిగా నీట్గా తుడవాలి. ఎంత మంచిగా ఇట్లా బాగా మంచిగా నీట్గా తుడిస్తే ఇట్లా ప్రతిదానికి పిక్కు ఉండేటట్టుగా వాళ్ళొక ముక్క వేసుకుంటే ఇంత గిన్నె తడిచేటట్టుగా, పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ముద్దుగా ఇట్లా మంచిగా తుడిచేటప్పుడు కూడా మంచిగా నీట్గా తుడవాలి, జీడి ఉండద్దు. ఇంకా అక్కడక్కడ మనం ఒక 2-3 జీళ్ళు అయితే ఉంచాలి, కానీ గిట్లా కాకుండా ఇంకా నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు చెప్తా, కానీ ఇంట్లోకెళ్ళి తీసేయాలి. ఇంట్లోకెళ్ళి తీసేసి ఉంచాలి.
లేదా పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక తుబుక్కున కొరికేస్తారు. ఆయన కొరికినరు అనుకో జీడి తింటారు. ఇక ఆయనత మంచిగా ఉండదు జీడి తింటే. కానీ ప్రతి పచ్చడిలో గింత జీడి ముక్క ఇట్లా పడేయాలి. గింత కాకపోయినా ఇంకొంచెం పెద్దది పడేసినా ఏం కాదు. ఇక ఇది ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ ఉంది. ఇది ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. ఇంకా వంట అయితే పొయ్యి మీద అయ్యేది అవుతుంది. అటు చూస్తానా, ఇటు చూస్తున్నా, ఇటు చేస్తున్నా, అటు చేస్తున్నా. ఇది ముచ్చట నాది. ఇక మీరైతే జర సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తా. ఓకేనా? ఇంకో వీడియో నచ్చితే మాత్రం జర కామెంట్లు పెట్టుర్రి. ఎందుకంటే చూసి వెళ్ళిపోకుండ్రి. లైక్ కూడా కొట్టుండ్రి. మరి ఉంటా, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. ఈ యూట్యూబ్ ఎందుకు పోయిందో, దేనికోసం పోయిందో, ఎట్లా పోయిందో పాత యూట్యూబ్ ఆ ముచ్చట్లాడి చెప్తాం. మరి ఉంటా.